స్మార్ట్ 9 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. 65 ఏళ్ల పాటు తన నమ్ముకున్న ఆశయాలకి సిద్ధాంతాలకి కట్టుబడి ఉండిపోయిన పరిస్థితి. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? విశాఖ జిల్లాలో గాజువాక నియోజకవర్గంలో సుబ్బారావు బాబాయ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఈరోజు మన ముఖ్య అతిథి సిపిఎం నాయకులు సుబ్బారావు బాబాయ్ గారు ఈరోజు మన ముఖ్య అతిథి. 65 ఏళ్ల పాటు తాను నమ్ముకున్న ఆశయాలకు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు సిపిఎం నాయకులు సుబ్బారావు. 75 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ నేడు యువతతో సమానంగా కార్యక్రమాల్లో పాల్గొని కార్మికులకు అండగా నిలబడుతున్నారు. పార్టీ ఆదేశించడంతో 69వ వార్డు సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న సుబ్బారావుతో స్మార్ట్ 9 టీవీ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే బాబాయ్ గారు. బాబాయ్ గారు, మీ అసలు ఈ సుబ్బారావు అనే బాబాయ్ 65 ఏళ్ల పాటు ఉంది. ఈరోజు మీ ప్రస్థానం కానీ నేటి ఉన్న యువతకి కానీ సమాజానికి కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందా? అసలు మీ బాల్యం కానీ విద్యాభ్యాసం కానీ ఎంత ఎక్కడ జరిగింది బాబాయ్ గారు? నాది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపరపాడు అనేటువంటి ఒక పల్లెటూరు. నా విద్యాభ్యాసం పల్లెటూరులోనే జరిగింది. మా గ్రామంలో నేను చదువుకుంటున్నప్పుడు దాదాపు 9వ తరగతి 8వ తరగతి ఆ సందర్భంలోనే నేను కొద్దిగా నిశ్చితంగా మా గ్రామ రాజకీయాలు అనేది కొంత పరిశీలన అనేది నాకు ప్రారంభమైంది. మా ఊళ్ళో మా మేనమామ గారే బిరదా ఫకీర్రావు గారు అని చెప్పి ఆయన ఎమ్మెల్యే, సమితి ప్రెసిడెంటు, పెద్ద భూస్వామి. ఆయన ముఖం మీద ఎదురుకుండా నిలబడి మాట్లాడేటువంటి ధైర్యం చేసేవారు ఎవరో కూడా చుట్టుపక్కల గ్రామంలో కానీ మా గ్రామంలో కానీ ఉండేవారు కాదు. అయితే ఆయనకి మా నాన్నగారు కుడిభుజం. ఆయన ఎంత ఆస్తున్నా నాయకత్వం ఉన్నా గ్రామంలో ఏమన్నా తగువులు కానీ సమస్యలు కానీ ఉంటే మా ఫాదర్ ద్వారా ఆయన అవి పరిష్కారం కోసం మా ఇంటికి వచ్చేవాడు. ఇంకొక కారణం ఏంటంటే మా అమ్మ కూడా వైస్ ప్రెసిడెంట్, మా మేనమామ కూడా ప్రెసిడెంట్. అంటే మొత్తం అంతా కూడా గ్రామంలో మెజారిటీ క్యాస్ట్. ఆ కులం ఏదైతే ఉందో దాని చుట్టూనే ఇతర కులాలు కూడా వాళ్ళ అనుసంధానంలో ఉండడం అనేది జరిగేది. మరి ఆ స్థితిలో వారు మా గుమ్మలోనే కూర్చుని వాళ్ళకి జరిగే న్యాయాన్ని నేను పరిశీలించినప్పుడు నాకు మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే, ఏమిటి తప్పు చెబుతున్నారు, ఇది ధర్మమా? అంటే ఈ గ్రామంలో మెజారిటీ కాపు కులం కాబట్టి మిగతా కులాలు కూడా అన్యాయం చేస్తున్నారా అనేటువంటి భావం నాకు కలిగింది. అయితే నేను మాట్లాడడానికి సరిపోయే వయసు కాదు నాది. అయినా కానీ ఏదో మాట అంటుంటే నన్ను తిట్టివారు. సరే నేను అటు నుంచి పోయేవాడిని. దాదాపు నేను 9, 10వ తరగతికి వచ్చేటప్పటికి ఏమైనా గ్రామంలో ఈ అరాచకత్వాన్ని మనం అరికట్టాలి అని అనుకుంటూ నేను గ్రామంలో ఎవరికైనా కొంచెం కష్టం వస్తే, అంటే మెడికల్ కానీ ఇతర సమస్యలు ఏమైనా ఉంటే మా గ్రామానికి వచ్చినటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళకి సహకరించే దాంట్లో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. ఆ పరిస్థితిలో చదువు కూడా నేను దాదాపు కొంచెం వెనకబడింది. ఒక మాటలో చెప్పాలంటే మా ఫాదర్కి నేను అక్కడ వ్యతిరేకమైనటువంటి ఒక వాతావరణం తయారైపోయింది. అది అక్కడ పంచాయతీ రాజకీయాల్లో జరిగి నేను ఎస్ఎస్ఎల్సిలో ఇంకా వచ్చే ముందే మా ఊర్లో యువజన సంఘం అనేది ఒకటి పెట్టాను. ఆ సంఘాన్ని ఉంటే గ్రామ పెద్దకు ఆటంకం అని చెప్పి దాన్ని పూర్తిగా అనిచేశారు. సంఘం లేకుండా చేశారు దాన్ని. అప్పుడు ఇంకొంచెం నా మైండ్ ఏంటిది అరాచకం ఏంటి అని మైండ్లోకి వచ్చి నేను డైరెక్ట్గా ఇక చదువు కూడా పక్కన పెట్టి ఫీల్డ్లో దిగిపోయాను. గ్రామంలో ఒక ఊరు కమిటీ ఏర్పాటు చేశాను. కమిటీకి నేను సెక్రటరీని. ఒక 70 ఏళ్ళ ముసలాయన ఆయన ప్రెసిడెంట్, వెంకన్న గారు అని చెప్పి ఆయన ప్రెసిడెంట్. అన్ని కులాలని అన్ని వయసుల వాళ్ళని ఆ కమిటీలో పెట్టి గ్రామంలో ఏ పని ఉన్నా, ఏ సంక్షోభం ఏదున్నా మేము ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టాం. ఆ రకంగా ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు కూడా మేము కమిటీ లాగేసుకుని తుఫాన్లు వచ్చినా లేదా ఎవరికైనా కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏ సమస్య వచ్చినా మేము ఇన్వాల్వ్ అయ్యి పనిచేయడం మొదలుపెట్టాం.
ఊళ్ళో ఒక సంచలనం వచ్చింది అప్పుడు. సరే కుర్రోడైనా ఇంకా స్పోర్టివ్గా పనిచేస్తున్నాడు అవును అనేటువంటి వచ్చినప్పుడు నా మీద దాడి మొదలెట్టాడు ఆయన మోతుపరి కదా. అవును నాకు సహకారం కావాలి. ఎట్లా అనేది నేను ఆ వయసులో ఆలోచించాను. ముద్రగడ వీరరాఘవరావు గారు ఈరోజు పద్మనాభం గారి తండ్రి, అవును వారి ఇంటికి వెళ్ళాను, వారి సహకారం అడిగాను. రెండో పక్క వేమల తిరుపతిరావు గారు, వెంకటరావు గారు చుట్టం, ఆయన ఈస్ట్ గోదావరి అధ్యక్షుడు, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మా గ్రామం వచ్చాడు. మా ఊళ్ళో అడుగు పెట్టడానికి వీళ్ళని చెప్పి పేడిచ్చి కొట్టారు. అడుగు పెట్టిన వాళ్ళ అది కూడా నా మనసులో ఉంది. స్వేచ్ఛగా ఆయన ప్రచారానికి వచ్చాడు, కానీ నీ ఇష్టం వచ్చాడు ఓటేసుకో, కానీ ఎందుకు ఆ రకంగా చేసావు అనేది నాకు మనసులో ముద్రపడింది. సరే ఇలా ఉంది పరిస్థితి, అది నాకు మైండ్లో ఉంది. అప్పుడు మా ఊరు శాఖ వెంకటరావు గారు అని ఒక సిపిఎం పార్టీ అభ్యర్థి ఆ రోజు, ఆయన సైకిల్ మీద ఒక డబ్బా పట్టుకుని మోత్తు కరపత్రాలు సంచులు పెట్టుకుని జెండాలు రెండు కట్టుకుని మా ఊళ్ళోకి వచ్చాడు. పొలిమేరలో ఆ టైంకి నాకున్నా, నువ్వు మా ఊళ్ళో రావడానికి వీలు లేదు అని అడ్డేరైంది. నేను పట్టుకున్నాను, మీరు ఎవరు అని అడగడానికి, నాకు 2 జెండాలు ఇవ్వు, కరపత్రాలు ఇవ్వు, నేను పంచుతాను ఊళ్ళో అని చెప్పాను. ఆయన నాకు జెండాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. మా ఇంటికి జెండా కట్టాను, మా రావి చెట్టుకు జెండా కట్టాను. ఊరంతా బొగ్గుమంది, ఏంటిది మన ఊళ్ళో 2వ జెండా ఎగురుతుందని. నేను జెండా దగ్గరే కూర్చున్నా. అప్పుడు ఏముండేది బాబాయ్, మీ అప్పుడు పార్టీలు ఏముండేవి? కాంగ్రెస్ ఉండేది, తర్వాత బీజేపీ అనేది అంత ప్రాచుర్యం లేదు, కొద్ది ఇండిపెండెంట్ అభ్యర్థులు సదంగా ఎక్కువ ఉండేవారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఉండేది. సరే నేను ఆ జెండా కట్టడం సిపిఎం ఒక విధానాలు నాకు నచ్చి కాదు, ఆ విధానాలు నాకు తెలియవు కూడా. అవును. కానీ గ్రామంలో ఒక ఆయన వస్తే ఎందుకు అనుమతించాలనే కోపంతో నేను ఆయన సపోర్ట్ చేసి జెండా కట్టాను. అది ఊళ్ళో పెద్ద కలకలానికి దారి తీసింది నాకు. అంటే మా అంతా ఊరంతా మా చుట్టాలు, మా వాళ్ళు, మా క్యాస్టే కాబట్టి ఈ చుట్టాల్లో పెద్ద సమస్య అయింది. నేను ఇలా కూర్చున్నా, మీరు కానీ నా జెండా ఇప్పితే ఆయన చూడాలని చెప్పి వార్నింగ్ ఇచ్చా. దాంతో నీకు ఏదో జెండా కొట్టినాడు పోనా ఓటు ఎవడేస్తాడని చెప్పి వదిలేశారు. ఆ రకంగా నాకు కమ్యూనిస్టు వీడు అనేటువంటి ఒక ముద్ర వేశారు. అక్కడ కొండబాబు అని మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, నక్సలేట్. ఆ కొండబాబుకు నాకు వచ్చి పుస్తకాలు ఇచ్చి నన్ను చదవమని ఎంకరేజ్ చేసేవాడు. సరే ఏదో పుస్తకాలు ఇచ్చాడు, నేను చదివాడు, అంతవరకే తప్ప సిద్ధాంతం కంటే నాకు ఏమి పెద్ద అవగాహన లేదు. ఈ లోపల మా గ్రామ సంస్థలు ఏమైతే ఉన్నాయో అవన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి మేమే పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత మా బిర్రా ఫకీర్రావు గారు ఆయన వ్యతిరేకంగా రేమల తిరుపతిరావుని ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు నన్ను, ఏం చేయమంటావు, ఏం సాయం చేయమంటావు అని అడిగారు. మా ఊర్లో పండగ జరుగుద్ది, గంగమ్మ తల్లి సంబరం అని, అది మా కుటుంబ సంబరం. మీరు 5 రోజులు జరుగుద్ది, మీరు ఒక రోజు మా ఇంటికి రండి అని చెప్పి రేమల తిరుపతిరావుని అడిగా. వచ్చాడు, అక్కడ కూర్చోబెట్టాను, టీ ఇచ్చాను, టిఫిన్ పెట్టాను, తిన్నాడు. నీ కారు ఊరి చివరి బొమ్మన్నా అలా తినంగా ఈదంలో నడుచుకుంటూ వెళ్తే ఆ సంబరానికి ఒక 25-30 గ్రామాలు వస్తాయి. మొత్తం జనం అందరిలోనే అది స్ప్రెడ్ అయిపోయింది. మా మామ కాలేజ్కి వచ్చాడు, ఏంట్రా నాకు ఇలా వ్యతిరేకంగా చేస్తున్నాను, ఇది మంచి పద్ధతి, నీకు అనవసరం, నీ రాజకీయం నువ్వు చేసుకో. అప్పటికి నాకు ఓటు లేదు. వయసు బాబాయ్ ఇప్పుడు మీ వయసు ఎంత అప్పుడు? అప్పుడు నాకు 16 ఏళ్ళు 17. అప్పుడే అంటే ఈ వామపక్ష పార్టీలోకి వెళ్ళడానికి గల కారణం ప్రధాని, మరి అప్పుడు అన్ని పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఇవన్నీ ఉన్నాయి అన్నారు కదా, ఎందుకు ఈ పార్టీలోకి వెళ్ళవలసి వచ్చింది మీరు? నేనైతే అక్కడ ఏ పార్టీలోకి వెళ్ళా. విశాఖపట్నం వచ్చిన తర్వాత నేను సిపిఎంకి వచ్చాను. ఎప్పుడు ఏ ఏడాది వచ్చి ఉంటారు విశాఖపట్నంలోని? 73లో వచ్చారు. 73, 72 ఆ మధ్యలో వచ్చాను. వచ్చిన తర్వాత నేను సిపిఎం పార్టీలో ఆకర్షించబడ్డాను. ఈ విధానాలు చూసి ఇక్కడ పనిచేయడం మొదలుపెట్టాను. అయితే అప్పుడు మా పంచాయతీ ఎన్నికలు నా ఓటుకు నేను సంపాదించుకున్నాను, నామినేషన్ కూడా అక్కడ వేసేసాం. అప్పుడు మా మేనమామ ఏం చేశాడంటే, నువ్వు నా గ్రామంలో ఉండి నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, రా నువ్వు నేను రాజీ అవుదాం, నీకు ఏం కావాలి, నేనేమో సముద్ర ప్రశ్న అయితే నువ్వు ప్రెసిడెంట్ చెయ్యి, నేనేమో ఎమ్మెల్యే అయిపోతే నువ్వు సముద్ర ప్రశ్న తర్వాత నేను తీసుకెళ్తానని చెప్పి రాజీకి వచ్చాడు. అప్పుడు నేను ఒకటే చెప్పా, మా అమ్మతో సహా అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ తీసేసి చదువుకున్న వాళ్ళతో మనం పంచాయతీ ప్యానల్ పెడదాం, నాకైతే పదవద్దు. 200 ఎకరాలు ఉన్నవాడు నువ్వే కక్కుర్తి పనులు చేస్తుంటే, మా ఫాదర్ దగ్గర ఏం ఆస్తులు లేవు, 4 ఎకరాలు 3 ఎకరాలు ఉండేది అప్పుడు.
మరి నేనేమి రాజకీయాలు చేసి ఏమని పుట్టకొట్టాలి? అవును. కాబట్టి నేను బతుకుతూ రాజకీయం చేస్తాను తప్ప ఇంకో రకమైన రాజకీయానికి నేను సిద్ధంగా లేను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, మేము అనుకున్నటువంటి బాడీ పెట్టేశాం. తర్వాత ఐటీఐలో గణపతిరాజు గారని ఒక ఆయన ఉండేవాడు మెడికల్ కాలేజీలో, రంగరాయ మెడికల్ కాలేజీ. ఆయన వడ్డీ వ్యాపారి కూడా. ఒక పేదవాడికి అప్పిచ్చి ఆ భూమిని రాయించుకుందామని ప్రయత్నం చేశాడు. నాకు చెప్పారు వాళ్ళు, మాకు అన్యాయం చేస్తున్నాడు అని. వెంటనే నేను వెళ్ళా, ఏమండి మీరు ఆ భూమి ఖరీదు ఎంత ఉంది, మీరు ఎంత ఖరీదు ఇస్తున్నారు, ఎందుకు అన్యాయం చేస్తున్నారు, బలవంతం ఎందుకు చేస్తున్నారు చెప్పి నేను దెబ్బలాడాను. నీకు తెలుసా, నాకు పక్కన అప్పించుకుని ఇంకోటి అప్పించుకున్నాడు, తనఖా పెట్టాడు అన్నాడు. ఓకే, నేను తనఖా ఇడిపించి వస్తాను, నువ్వు ఎంత ఇస్తావు రేటు అన్నా. ఈవేళ తనఖా ఇడిపిస్తే 3 రెట్లు రేటు ఇస్తాను అన్నాడు. మాడు ఉండి వెళ్ళిపోయా. అవత ఎవడైతే తనఖా ఉందో తెలియదు, పేపర్లు తెచ్చి ఆయన చేతిలో పడేశాడు. దాంతో ఆయన ఏం చేశాడు, ఇంత సుబ్బారావు నువ్వు ఇంత వయసులో నువ్వు ఇంత పనులు చేస్తున్నావు, ఏమో రాజకీయం లేకుండా వచ్చేసావు, అసలు ఏంటి నీ లైన్ అన్నాడు. అయ్యా నేను చదువుకుంటూ తిని నా సంపాదించుకుని నేను రాజకీయం చేస్తాను, మరొకటి కాదు. అది నా నిర్ణయం, నా చిన్నప్పుడు నా నిర్ణయం అది. అప్పుడు ఐటీ ఆయన సలహా ఇచ్చాడు. ఐటీ చదువుకున్నా విశాఖపట్నం 1973లో జూలై నెలలో నేను ఇప్పుడు వచ్చి బిహెచ్పిలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. సేమ్ టైం షిప్యార్డ్కి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడ సెలెక్ట్ అయ్యాను, ఇక్కడ సెలెక్ట్ అయ్యాను. బిహెచ్పిలో జాయిన్ అవ్వడం కూడా కారణం ఏంటంటే ఇది కొత్త కంపెనీ, అంత యూత్ కుర్రాళ్ళు. ఏ ఏడాది బాబాయ్? 73. ఈ గాజువాక అంతా పంచాయతీలు అవి. అవును. కాబట్టి నేను బిహెచ్పిలోనే జాయిన్ అవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం అన్నట్టు జాయిన్ అవ్వడం కూడా కారణం ఏంటంటే గాజువాక ప్రజలకి మనం సేవ చేయొచ్చు ఉద్యోగం చేస్తూ, నా బతుకు నేను బతుకుతూ నేను సేవ చేద్దామనే దృక్పథంతో నేను బిహెచ్పిలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు సిపిఎం పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ మా గ్రామంలో కూడా ఎర్రజెండా అనేది నాకు కొంత ఆ రకమైన పరిచయం ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడ సిపిఎం పార్టీగా ఆకర్షించి ఇక్కడ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నేను కార్యక్రమాలు ప్రారంభించాను. నేను నాకు సిపిఎం పార్టీ సిఐటియు ఆధ్వర్యంలో వేసిన కమిటీకి నేనే ప్రథమ సెక్రటరీ. అంటే అప్పటికే నేను చాలా యాక్టివ్గా చేసుకోండి జాయిన్ అవ్వడం నుంచి కూడా. అక్కడి నుంచి బిహెచ్పిలో నేను కార్మిక సమస్యల మీద నిరంతరం పనిచేస్తూ, అప్పుడు యాజమాన్యం కార్మికుల మీద దాడి చేసింది. దాడి చేయడం, సస్పెండ్ చేయడాలు, మెమోలు ఇవ్వడాలు ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకి ఒక డిఫెన్స్ కౌన్సిల్ అంటే ఇంటర్నల్గా లాయర్ అనమాట. ఆ డిఫెన్స్ కౌన్సిల్ ఉంటే వాడు జరిగింది అన్యాయమా న్యాయమా అని చెప్పి మనం వాదన చేయాలి. నేను డిఫెన్స్ కౌన్సిల్గా తయారయ్యి ఎవరికైతే ఛార్జ్ షీట్లు ఇస్తున్నారో వాళ్ళందరి తరఫున నేను వాదించి వాళ్ళందరినీ కూడా వాళ్ళని పనిష్మెంట్లు పడకుండా నేను చేసేవాడిని. నేను డిఫెన్స్ కౌన్సిల్ చేసిన దాంట్లో పెద్ద పెద్ద హైయెస్ట్ ఆఫీసర్లు కూడా నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళందరినీ కూడా మంచినీళ్ళు తాగించినటువంటి ఘటన నాకు ఉంది. ఆ రకంగా డిఫెన్స్లో నేను బాగా కార్మిక వర్గానికి బిహెచ్పిలో సేవ చేశాం. అలాగే నిరంతరం కార్మికుల సమస్యల మీద కూడా మా పోరాటాలు కొనసాగాం. అప్పుడు మీరు విశాఖ వచ్చినప్పుడు 73లో వచ్చారు కదా, అప్పటికి జిల్లాల పరిస్థితి కానీ ఈ గాజువాక పరిస్థితి ఎలా ఉంటే ఏ పార్టీలు ఉండి అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఎలా ఉంటాయి బాబాయ్? అప్పుడు ఇక్కడ ప్రధానమైన పార్టీ కాంగ్రెస్ ఉండేది. అప్పుడు ద్రోణ సత్యనారాయణ, మన మింది అప్పన్న గారు, గుడివాడ అప్పన్న గారు, అమ్మన్న వాడు ఉండేవాడు అప్పన్న గారు. తర్వాత ఇక్కడ మిగతా అన్ని టీడీపీలు గట్రా ఆ రోజు ఇంకా అంత లైవ్లో రాలా. ఆ తర్వాత అప్పుడు సిపిఎం పార్టీగా కూడా వామపక్షాలు ఇవన్నీ కూడా ఇక్కడ సిపిఐ ఉండేది, వామపక్షాలు ఉండి కాంగ్రెస్ ఉండేది. తర్వాత తెన్నేటి విశ్వనాథం గారు అని చెప్పి ఆయన కూడా ఒక మహా మేధావి, బాటం శ్రీరామూర్తి గారు అని చెప్పి ఒక ఆయన ఉండేవారు. ఆ రోజు గాజువాక 12 గ్రామాలు, ఈ 12 గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద నేను బిహెచ్పిలో ఉద్యోగం చేసుకుంటూనే ఆ గ్రామాలన్నీ కూడా పర్యటించి అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అనేది ఒక పరిశీలన చేసేవాళ్ళం. మాకు మొదట తగిన సమస్య ఏంటంటే జీవీఎంసీ ఏదైతే అప్పుడు పంచాయతీ ఉందో మున్సిపాలిటీ 12 గ్రామాల్లో 128 మంది కార్మికులు ఉండేవారు. వాళ్ళకి 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చేవారు, 2 నెలలు జీతాలు ఇచ్చి 1 నెల తినేసేవారు. ముందు వాళ్ళందరికీ సంఘం పెట్టి
వాళ్ళకి ప్రతి నెల రెగ్యులర్గా జీతం ఇచ్చే విధంగా సూర్యరావు గారు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండేవాడు. ఆ రకంగా ముందు మున్సిపాలిటీ మీద, ఈ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల మీద నేను దృష్టి పెట్టి నేను కొంత వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. తర్వాత దానికంటే ముందు కూడా నేను వచ్చినప్పటికి స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయ్యేది, ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యేది. ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణ కార్మికులు ఎవరైతే అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసేవారో వాళ్ళకి సరైన రక్షణ ఉండేది కాదు, నీడ ఉండేది కాదు, సరిగ్గా వేతనాలు ఇచ్చేవారు కాదు. ఆ రకమైన పెద్ద దోపిడీకి వాళ్ళు గురవుతున్నప్పుడు మేము డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళందరినీ లాక్కొచ్చి మేనేజ్మెంట్ దగ్గర కూర్చోబెట్టి కాంట్రాక్టులను మెడలోంచి వాళ్ళకి రావాల్సిన జీతాలు కానీ హక్కులు కానీ ఇప్పించడం అనేది చేసేవాళ్ళం. ఆ రోజు మాకు ట్రాన్స్పోర్ట్ కూడా లేదు, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. ఆ ఏరియాకి వెళ్తే మా బట్టలన్నీ బయట తిరిగి వచ్చేసరికి బూడిద కొట్టినట్టు ఎర్రగా అయిపోయి ఆ రకంగా మేము తిరిగి నిర్మాణ కార్మికులకి మేము న్యాయం చేసే దాంట్లో కృషి చేయడం జరిగింది. తర్వాత ఆటోనగర్లో కంపెనీలు ప్రారంభమైనవి. అక్కడ కార్మికులు కూడా కనీస వేతనాలు కానీ జీతాలు కానీ సక్రమంగా లేవు, ఉద్యోగ భద్రత లేకపోతే 1984లో నేను ఆటోనగర్ ఎంప్లాయీస్ యూనియన్ పెట్టాను. ఆ యూనియన్ పెట్టడం ద్వారా చాలా పెద్ద పోరాటాలు చేశాం. 3 పోలీస్ స్టేషన్లు ఎప్పుడు నా వెనకాల తిరిగి వ్యాన్లో ఎన్నో పోరాటాలు చేసాం. మా మీద కేసులు పెట్టేవారు. ఏమి చేసినా మొత్తం ఆటోనగర్ యూనియన్ సక్సెస్ అయింది. నా ముందు వల్లభరావు గారు అని శాస్త్రి గారు అని చెప్పి ఐఎన్టీసీ నాయకుడు, జనసేన ఉండేది ఆ రోజు, జనసేన నాయకుడు, వాళ్ళిద్దరు కూడా ఆటోనగర్లో యూనియన్ టీవై నాయుడు ఫెయిల్ అయ్యారు. నేను ఆటోనగర్లో ఎంటర్ అయిన తర్వాత యూనియన్ సక్సెస్ అయ్యాం, యూనియన్ సాధించాం. ఆ తర్వాత ఈ రోజు కూడా అదే యూనియన్ రిజిస్ట్రేషన్ సంఘమే కొనసాగుతూ ఉంది. నా నాయకత్వం కూడా అక్కడ నేది కూడా కొనసాగుతూ ఉంది. దాంతోపాటు గంగవరం పోర్ట్ నిర్వాసితుల కోసం పోరాటం చేశాం. 48 రోజులు నేను జైల్లో ఉన్నా. అలాగే కొండల మీద ఇళ్ళు ప్రధానంగా ఎన్నిటికంటే కూడా గాజువాక్ అనే గ్రామాల్లో వ్యవసాయం దెబ్బతిని ప్రజలంతా కూడా పెరుగుతున్న నగరం అనే దృష్టితో ఇక్కడికి వచ్చేవారు. వచ్చినప్పుడు ఒక నీడ లేదు, ఇల్లు లేదు. లేకపోతే ప్రభుత్వ బంజరు భూములు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాచ్ చేసి పరిశీలన చేసి ప్రభుత్వంతో మాట్లాడి ధర్నాలు చేసి కొన్ని కాలనీల నిర్మాణానికి నేను తోడ్పడ్డాను. ముఖ్యంగా సుందరయ్య కాలనీ, స్వతంత్ర నగరు, రాసాలం కాలనీ, బానోజీ తోట, దశమికొండ, ఇట్లాంటి ఈ కాలనీలన్నీ కూడా మేము ఘర్షణ పడి ప్రభుత్వంతో అవన్నీ కూడా అక్కడ గుడిసెలు కట్టించి తర్వాత వాళ్ళ పట్టాల కోసం కానీ ఇతర సౌకర్యాల కోసం పోరాడాం. అంటే ఈరోజు అత్యధిక శాతం గాజువాక కాలనీ నిర్మాణంలో ముఖ్యమైన ఎక్కువ కృషి అనేది మా పార్టీ సపోర్ట్ అయినా నాది వ్యక్తిగతంగా సుబ్బారావుగా కూడా ఇక్కడ నేను చాలా గట్టి కృషి చేశాను. దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆస్తి పన్ను అనేది పెంచాడు భారీగా. మేము కరపత్రం వేశాం. ఆ కరపత్రం వేసినా కానీ జనాల ముందు అర్థం కాల. వాడు నోటీస్ ఇచ్చిన తర్వాత జనం అంతా కూడా రోడ్డు ఎక్కారు. వాళ్ళందరినీ తీసుకుని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేసి ఇళ్ల పన్ను తగ్గేంత వరకు ఆ పోరాటాన్ని కొనసాగించాం. పన్ను కూడా చాలా భారీగానే తగ్గించుకోగలిగాం. అప్పుడు ఎంతకంటే కీలకమైనది ఏంటంటే పివి నరసింహరావు గారు అధికారంలో ఉన్నప్పుడు నరసింహరావు గారు విశాఖపట్నం వచ్చి అధికారులని కలెక్టర్ గారు ఫరీడే గారు ఉండేవారు, ఆయన కమిషనర్, మున్సిపల్ కమిషనర్. ఫరీడే గారిని పిలిచి సింహాచలం దేవస్థానానికి వెళ్ళి నువ్వు దండం పెట్టుకుని ఈ కొండల మీద ఉన్న ఇళ్ళు అన్ని కూడా తీసేయమని పివి నరసింహరావు గారు పిలిపించాడు. అప్పుడు వెంటనే నేను ఒక కరపత్రం రాసి మొత్తం అన్ని కొండల మీద జనాలకి పంచి ఎంఆర్ ఆఫీస్కి ధర్నాగా తీసుకొచ్చాం. కొత్త గాజువాక పెట్రోల్ బంక్ నుంచి శనగంటేరు దాకా ర్యాలీ, పెద్ద ర్యాలీ దిగారు కిందకి. వెంటనే పివి నరసింహరావు గారు లెటర్ రాశాడు నా పేరుని, మీరు రాజకీయం చేయొద్దండి, ఎవరి ఇల్లు తీసేయం అని ఒక లెటర్ మాకు ఆయన రాసి పంపించాడు. ఫరీడ్ గారు కూడా పేపర్లు ఇమీడియట్లీగా దాని ఆధారంగా మేము ఎవరిల్లు తీసేయట్లేదు, దయించి మాత్రం అందరూ ప్రశాంతంగా ఉండమని చెప్పి ఆయన కూడా ప్రకటన చేశాడు. ఈ రోజుగా ఇల్లు ఆ కాలనీ కొండలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. అంటే ఆ రకంగా పేద ప్రజానీకానికి ఇల్లు కట్టించి కొన్ని కాలనీలు నిర్మాణం చేసే దాంట్లో నేను కూడా గాజువాకలో కీలకమైనటువంటి భూమిక మేము పోషించడం జరిగింది. దాంతోపాటు నేను ప్రతిరోజు ఈ రోజుకి కూడా ఎవరైనా ఏమైనా కష్టంతో నా దగ్గరికి వస్తే ఆ కష్టాన్ని నేను చేయగలనా లేదా తీర్చగలనా లేదా అనేది నేను ముందు అబ్జర్వ్ చేసి
ఆ పని అయ్యేంత వరకు కూడా వాళ్ళకి నేను సహకరించడం అనేది నాకు ఈ రోజుకి నాకు అలవాటు. ఆ రకంగా ఫ్యామిలీ తగువులు, కుటుంబ సమస్యలు, భార్య భర్తలు తగువులు, అలాగే వాళ్ళ వ్యక్తిగత తగువులు, ఆస్తి తగువులు, ఎంఆర్ఓతో ఉన్న తగువులు, పోలీస్ స్టేషన్లో తగువులు, మున్సిపాలిటీ ఇవన్నీ కాకుండా మొత్తం ఏ సమస్య ఉన్నా కానీ ఎవరు నాకు ఈ రోజు కూడా తెల్లారి నాకు 5:30 నుంచి నా ఇంటికి వస్తుంటారు. వచ్చే వాళ్ళందరికీ సమస్యని నేను పరిష్కారం చేయలేకపోతే అయ్యా నా వల్ల అవ్వదు, మీరు మన చోటకి వెళ్ళండి అంటే నా వల్ల అవ్వదు అనేటువంటి ప్రశ్న ఇంతవరకు నాకు ఉత్పన్నం కాలేదు. ఎవరో ఒకరు మీ ఇంకొకరు ఎవరో పట్టుకునేలా చేయించడం అనేది నాకు అలవాటు. ఆ రకంగా నిరంతరం నేను ప్రజల్లో ఉండి నేను పనిచేస్తా ఉన్నాను. సిఐటియు గాజువాకలో ఆర్డినరీ యూనియన్ నిర్మాణంతో పాటు నివాస ప్రాంతాల్లో సంస్థల మీద కూడా నిరంతరం పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. అలాగే గంగవరం పోర్టు కావచ్చు, ఇతర పోరాటాలు కావచ్చు, ఏ రోజైనా ఈ రోజు దాకా కూడా నిరంతరం ప్రజా సంస్థల మీద మా సాయశక్తుల నా వయసు 76 అయినప్పటికీ ఈ రోజు కూడా నేను జనాల్లోకి వెళ్ళి అదే యాక్టివ్గా చురుగ్గా నేను పనిచేస్తున్నాను. మీకు 76 అన్నట్టు కనిపించట్లేదు. మీరు చూస్తుంటే యువకుల్లాగా చురుగ్గా నా తెల్లవారుజామున 5 గంటల నుంచి ధర్నాల్లో పాల్గొంటున్నారు. రాస్తారోకులు, ధర్నాలు, అన్ని కార్యక్రమాలు అందరూ చూస్తే మీకు 50-55 అనుకుంటున్నారు. మీరు చూస్తే 76 అని అంటారు. నిజమేనంటారా 76? నేను అబద్ధం సంవత్సరం వయసు మీద మీ చూస్తుంటే మరి ఇస్తాను. ప్లస్ అప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి అంటే ఇప్పుడున్న రాజకీయాలు, అప్పుడున్న రాజకీయ పార్టీలు కానీ అప్పుడు మిగతా పార్టీ వాళ్ళతో మీకు సంబంధాలు ఎలా ఉండేవి? ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఆడ ఏ పార్టీ కానీ వాడు ఏ పదవులైనా ఉన్నాయి, అది మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, లేదా కాంగ్రెస్ వాడైనా మాకు వ్యతిరేకమైనా చాలా ధైర్యంగా వెళ్ళి వాళ్ళతో నేను మాట్లాడగలగడం, వాళ్ళని ఒప్పించగలగడం. ఒప్పించడం కాదు, నేను వెళితే చాలా మర్యాదపూర్వకంగా ఈయన ఏదన్నా మాట్లాడితే దాంట్లో న్యాయం ఉంటుంది లేదా రాడు అనేటువంటి ఒక నమ్మకం మాత్రం అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది. గతంలో గురుమూర్తి రెడ్డి ఆయన ఎమ్మెల్యే చేసిన, వీళ్ళ నాగిరెడ్డి చేసిన, చింతలపూడి చేసిన, ఘనబాబు చేసిన, ఇప్పుడు ఎవరో మన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వాళ్ళు ఏదైనా, వాళ్ళ స్టేటస్ ఏదైనా, వాళ్ళ మేనిఫెస్టోలు ఏదైనా మేము వెళ్ళి మాట్లాడితే మమ్మల్ని అదే గౌరవంతో, విశ్వాసంతో, నమ్మకంగా చూడడం. అట్లాంటి అంటే ఈయన తప్పుగా అయితే రాడు అనేటువంటి పూర్తి విశ్వాసం అన్ని పార్టీల్లో ప్రజల మొత్తంలో ఎక్కువ ఉంది. నా ఇంటి పేరు ఎవరికి తెలియదు. సిపిఎం సుబ్బారావు లేదా సుబ్బారావు బాబాయ్ తప్ప నా ఇంటి పేరు ఎవరికి తెలియదు. సాధారణంగా ఒక పార్టీ పేరు ఇంటి పేరుగా పిలిచి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందులో మీరు చెప్పొచ్చు ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి నన్ను ఎవరైనా సిపిఎం సుబ్బారావు అంటాడు, లేదా సిపిఎం సుబ్బారావు ఇంటికాడ ఉన్నాను అంటాడు, లేదా సిపిఎం సుబ్బారావు ఆఫీస్లో ఉన్నా అంటారు తప్ప ఇంటి పేరు పెట్టి ఎవరో ఇంతవరకు. అంటే నేను ఇది ఎంత ఉదాహరణ ఏంటి, అది గొప్ప అని చెప్పుకోవడం కాదు. మేము ఒక పార్టీ యొక్క నేమ్తో ప్రజల్లో ఎంత పెనట్రేట్ అయ్యాము అని చెప్పడానికి తప్ప నేను కాజేసి నా పేరు సువితం సుబ్బారావు అని అంటే ఎవరు చెప్పరు. ఆ రకంగా ప్రజల్లో ఇప్పుడు చూసాం, చాలా మందిని చూసాం. ఈ రోజు ఒక పార్టీలో ఉంటారు, రేపు ఒక పార్టీ, ఎల్లుండి ఒక పార్టీ మారిపోతున్నారు. కానీ మీరు చూస్తే 65 ఏళ్ళు బట్టి ఒకే పార్టీలో ఉండడం అంటే అది ఈ రోజు అసలు చర్చించుకోవాల్సి వస్తుంది. మీలాంటి వాళ్ళే ఈ రోజు మీలాంటి వాళ్ళ దగ్గర అసలు చర్చించుకోవాలి, మీలాంటి వాళ్ళ దగ్గర విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 65 ఏళ్ళు బట్టి సిద్ధాంతాలకి వాటికి కూడా నమ్ముకొని ఉండిపోయారు. మరి ఇదంతా ఎలాగంటారు? 65 ఏళ్ళ పాటు ఒక పార్టీని అలా ఉండిపోయారు. ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి ఏంటంటే, నేను పార్టీలోకి వచ్చింది సంపాదించుకోవాలి లేదా ఏదో పదవులు సంపాదించాలి అనే దృక్పథం అయితే నాకు లేదు. నేను ముందే చెప్పాను, చిన్నప్పుడే నా గ్రామ రాజకీయాల్లో నాకు అంత పెద్ద అవకాశాలు ఉన్నప్పుడు, నన్ను రాజకీయాల్లో ఉండిపోమని కోరినప్పుడు నేను నా ఆర్థిక స్తోమత లేకుండా నేను కష్టపడి పనిచేసి నా తిండి నేను తింటూ రాజకీయం చేస్తాను తప్ప వ్యాపార రాజకీయాలు నేను చెయ్యను అనేది నా చిన్నతనంలో నా నిర్ణయం. నేను గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే ఈ రోజుకి కూడా నేను ఓపెన్ ఫ్యాక్ట్, ఎవరైనా నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో లేదు సుబ్బారావు గారు చెప్పింది కరెక్ట్ కాదు, ఈ రకమైన అవినీతి చేశాడు, ఈ రకమైన స్థలాలు సేకరించాడు అనేది ఎక్కడన్నా చెప్పగలిగితే నా అభిప్రాయాన్ని నేను ఉపసంచుకునే అవకాశం ఉంటుంది. కానీ నా ఇంటి నేను ఎంత పని చేసినా, ఎంత ఉపకారం చేసినా, ఎవరికి చేసినా, ఈవెన్ వాళ్ళ దగ్గర టీ కూడా తాగేటువంటి అలవాటు నాకు లేదు. ఫ్రెండ్లీ అనేది డిఫరెంట్. చాలా మంది అంటుంటారు నువ్వు ఈ పని చేయి, సారీ నువ్వు బయటకు పో,
నీ కష్టం చెప్పు నేను పని చేస్తాను, అవును అవును. అంతేగాని అది ఇస్తాను ఇది ఇస్తా అంటే నా దగ్గర రావద్దు. ఉమ్. ఇంత ఓపెన్గా నేను నిర్మాణం చెప్తాను ఎవరికైనా కానీ. అవును అవును. అదే దీంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే నా మ్యారేజ్ విషయంలో కూడా ఉమ్. నేను కొంత స్ట్రగుల్ పడ్డా. ఉమ్. నా భార్యకి కూడా మ్యారేజ్ కుదిరినప్పుడు నేను వెళ్ళి మాట్లాడాను, ఉమ్. నా పరిస్థితి ఇలా ఉంటుంది, ఉమ్. నువ్వేదో ఊహించుకుని మాత్రం నువ్వు వద్దు, అవును. నా కష్టాలతో సమానంగా ఉండి ఉమ్. మనం ఉన్నది పావులు అయితే పావుల రూపాయి కలిసి తిందాం, ఉమ్. అంతేగాని కోరికలతో మాత్రం అయితే నన్ను నువ్వు పెళ్లి చేసుకోవద్దని ఓపెన్గా చెప్పాను. ఉమ్. ఆ అమ్మాయి అంగీకరించింది. ఉమ్. ఈ రోజుకి కూడా నేను గర్వంగా చెప్పింది అంటే ఆ మాట నిలబడి అవును నాతో సహచరురాలుగా ముందుకు వెళ్తా ఉంది. అవును. నేను ఎక్కడ పోయినా ఎన్ని రోజులు బయటికి పోయినా నన్ను జైల్లో పెట్టారంటే సరే వస్తాడులే అన్నంత ధైర్యాన్ని కూడా నేను ఇచ్చాను ఆవిడకి. ఉమ్. నిజంగా ఆవిడ కుటుంబం కూడా చిన్న కుటుంబం కాదు. అవును వాళ్ళ నాన్నగారు ఆ గ్రామానికి సర్పంచ్, ఆయన జమీందారు అంటారు అక్కడ అవును, అవును. ఈస్ట్ గోదావరి. అవును. చాలా పెద్ద కుటుంబం. ఉమ్. కానీ నాకు అనుకూలంగా మారి ఉమ్. నా ఉద్యమాల్లో అందరి పెట్టడం సహకరించింది. అవును ఉన్నదాన్ని ఎవరికైనా గుమ్మలోకి వస్తే అవును. మంచినీళ్ళు ఏదో ఇచ్చి పంపిస్తుంది. అవును. నేను లేనప్పుడు ఎవరిని ఏమైనా పట్టుకొచ్చి స్వీట్ ప్యాకెట్ ఇచ్చినా పుచ్చుకోదు. అవును. ఆ రకమైనటువంటి మౌలిక విలువలతోటే ఉమ్. మేము బ్రతకాలనుకున్నాం. ఉమ్. ఆ విలువలు భంగం కలగకూడదని చెప్పి అనుకున్నాం. ఉమ్. నేను ఇప్పటికీ భావించి నమ్మేది ఏంటంటే ఉమ్. నా సిపిఎం పార్టీగా ఉమ్. సిద్ధాంత రీత్యా అవును. ఈ పార్టీ వదిలిపెట్టి పోతే ఉమ్. ఇంతకంటే మంచి పార్టీ మరో పార్టీ లేదు అనేది నాకు ఈ నిమిషానికి ప్రగాఢ విశ్వాసం. అవును. అయితే ఉమ్. మా పార్టీలో మా కష్టాలు లేవా, అవును. మాకు సమస్యలు లేవా, ఉమ్. అది అంతర్గతంగా మేము అవును ఉంటాయి. చూసుకునే అవసరం అది. ఉమ్. అయితే గాజువాకలో ఉమ్. 2 సార్లు నన్ను ఎమ్మెల్యే పోటీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్. నామినేషన్ కూడా వేసాను నేను. అవును. కానీ మాకున్న అంతర్గత విషయాల్లో ఉమ్. నేను విత్డ్రా అయిపోయాను. ఉమ్. ఆ తగ్గులైతే నాకు అక్కల నా పదవి నేను పోటీ పడినా, అవును. అవును. నేను విత్డ్రా అవుతానని చెప్పి విత్డ్రా అయిపోయాను. ఉమ్. తర్వాత 61వ వార్డులో నేను కార్పొరేటర్గా పోటీ చేశాను. ఉమ్. నా మీద స్టాలిన్ ఈరోజు అవును. సిపిఐ లీడరు, అవును. ఇంకొక ఆయన కొవ్వొత్తులు సత్యనారాయణ, ఒక ఆయన అవును. కనకారావు అని చెప్పేసి ఉమ్. వాళ్ళ మామగారిని కౌన్సిల్ చేసింది నేను. ఉమ్. ఉమ్. ఆ కనకారావు అన్న దేవుడి గారు అల్లుడు ఆయన నిలబడ్డాడు. ఉమ్. ఉమ్. తెలుగుదేశానికి మాకు మిత్రత్వం. అప్పుడు అవును. పప్పు రాజారావు అన్నవాడు నాకు వ్యతిరేకంగా ఉమ్. రెబల్గా నిలబడ్డాడు. ఉమ్. ఉమ్. నేను ఉమ్. ఈ ఒక క్యాండిడేట్ 90 లక్షలు, ఒక క్యాండిడేట్ 70 లక్షలు, ఒక క్యాండిడేట్ 40 లక్షలు, ఉమ్. పప్పు రాజారావు అన్నవాడు ఏమో 20 లక్షలు ఉమ్. ఖర్చు పెట్టిన అవును. 152 ఓట్లతోనే ఓడిపోయాను. అబ్బబ్బా. ఉమ్. ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదు. అవును. నా పార్టీ కట్టిన నా డిపాజిట్ ఏదైతే ఉందో ఉమ్. పార్టీ కట్టింది. అవును. నేను కరపత్రాలు ఏమైతే వేసానో అవును. అవన్నీ పార్టీ. అవును. నేను నా జేబులో కూడా 1 రూపాయి ఉమ్. నేను ఖర్చు పెట్టలే. అవును. ఆ యాంగిల్లో నేను ఉమ్. ఆ వార్డులో నిలబడ్డాను, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఉమ్. సరే, ఓడిపోవడానికి 152 సీట్లు ఒక కారణం అయితే, అవును. ఈ శత్రువుల యొక్క దాడి ఒక కారణం అయితే, ఆ. కొంత అంతర్గతంగా కూడా మా కార్యక్రమం నిర్వహించే దాంట్లో మా కార్యకర్తల్లో కూడా కొన్ని పనిచేసే దాంట్లో లోపాలు కూడా ఏర్పడాయి కాబట్టి అవును. కొన్ని ఓట్లు నేను పోగొట్టుకున్నాను. అవును. అంటే ఆ ప్రచార స్థాయిలో కూడా కొంచెం లోపాలు జరిగినాయి. అవును. అయినప్పటికీ కూడా ఉమ్. తెలుగుదేశం వారు అప్పుడు ఉమ్. ఈ మాధురి బార్ అని చెప్పి ఉంది, ఇప్పుడు కూడా మీరు చూసుకుంటారు. అవును. అవును. ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నాకు 5 లక్షలు పంపారు ఉమ్. ఎన్నికల్లో ఖర్చు పెట్టమని. ఉమ్. ఇంకొక 5 లక్షలు ఉమ్. రెడీగా ఉన్నాయి. మీకు 10 లక్షలు సరే చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చాడు, ముందు ఖర్చు పెట్టండి సార్ మీరు నెగ్గి క్యాండిడేట్ అన్నారు. ఉమ్. నాకు గద్దె బాబురావు అని చీపురుపల్లి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే, అవును. ఆయన నాకు ఇన్ఛార్జ్. ఉమ్. ఆయన చాలా బాధపడ్డాడు. ఉమ్. 5 lakhs అక్కడ తెచ్చిపెట్టినప్పుడు నేను ఒకటే చెప్పా, ఉమ్. మీకు గంట టైం ఇస్తున్నా, ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోండి. ఉమ్. మీ గంట తర్వాత పట్టుకెళ్ళకపోతే ఉమ్. రవివారం సీఐకి నేను ఫోన్ చేశాను, రవివర్మ ఇప్పుడు విశాఖపట్నంలో పనిచేస్తుంటే. అంటే ఆనాడు కూడా ఎన్నికల్లో డబ్బులే ఖర్చు పెడుతుండేవారు. పెట్టేవారు చాలా విపరీతంగా. అవునవును. రవివర్మ నేను ఫోన్ చేశాను. రవివర్మ నా ఆఫీస్లో తెలుగుదేశం వాళ్ళు 5 లక్షలు పంపారు, వాళ్ళకి గంట టైం ఇచ్చాను, వాళ్ళు పట్టుకెళ్తే సరే, లేదా నువ్వు వచ్చి పట్టుకెళ్ళిపోయి గవర్నమెంట్ హ్యాండర్ చేయమని చెప్పి కూడా నేను రవివర్మకు చెప్పాను. ఆయన ఇప్పుడు విశాఖపట్నంలో పనిచేస్తాడు, ఆయన కూడా మంచి ఫ్రెండ్ కూడా నాకు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఓడిపోయినా బాధపడను, అవును, కానీ నెగ్గిన తర్వాత ప్రజలకి నిస్వార్థంగా నేను సేవ చేస్తాను. అవును. ఒకవేళ పదవి లేకపోయినా నా సేవను నేను ఆపను. ఎప్పటిదాకా మీరు ఇందాక అడిగారు, అవును, అంత వయసులో కూడా మాకు కనబట్టలేదు అని. అవును.
కానీ పని చేయడానికి యాక్టివ్కి వయసు ఒకటే కాదు, అవును. ఆ రకమైనటువంటి మైండ్, అవును. నడిచి ఉమ్. మూవ్ అవడానికి కావాల్సిన శక్తి ఉంటే చాలు. అవును. రేపు నేనే ఎంతకాలం మూవ్ అవుతానని చెప్పలేము. అవును బాబాయ్, అవును. కానీ నా నిర్ణయం, నా ఆశయం ఏంటంటే ఉమ్. కడుగు కూడా కదలలేని పరిస్థితి ఉన్నంత వరకు తప్ప ఉమ్. నా సర్వీస్ కొనసాగాలి. ఉమ్. రెండోది, ఉమ్. ఒకవేళ అవయవాలు ఇబ్బంది పెట్టి కదలలేకపోయినా అవును. ఇంట్లో కూర్చున్నా నా అనుభవాన్ని సేవ రూపంగా ఉపయోగపడాలి అందరికీ కూడా, రేటు తరానికి. ఆఫ్టర్ డెత్. ఉమ్. అంటే నేను చెప్పగలిగింది ఒకటే, అవును బాబాయ్. నేను నమ్మిన సిద్ధాంతం కూడా ఏంటంటే అది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం అంటే బోల్డ్గా అవును. ఇంకో సరైన క్లారిటీ రాదు. అవును. కానీ ఆ సిద్ధాంతంలో ఉన్నది నేను గ్రహించింది ఏంటంటే ఏదో కమ్యూనిస్ట్ పార్టీ అనే కాదు, అవును. సమాజంలో ప్రతి మనిషి అవలంబించవలసినటువంటి పద్ధతి. అవును. సమాజం అనేది మనుషులతో కూడుకున్నది. అవును. అవును. మనుషులకు అనేక రకాల పరిస్థితులు, ఇబ్బందులు అవును. ఇవన్నీ ఉన్నప్పుడు ఉమ్. అవన్నిటినీ ఉమ్. ముందుకు తీసుకెళ్ళడం కోసం అవును బాబాయ్. ఎవరి శక్తి మేరకు వాళ్ళు న్యాయంగా పోతే ఉమ్. ఈవేళ ఈ ప్రజలకు సమస్యలు ఉండవు అనేది పూర్తిగా నేను నమ్మాను. ఉమ్. కాబట్టి ఆ శక్తి నాకున్న మేరకు అవును. ఏదో ఒక వ్యక్తికి అవును. ఏదో రూపంగా సర్వం సహాయపడుతూ ఉంటారు. సర్వం అన్ని నేనే చేయగలను అనేటువంటి అవును. ఆలోచన కానీ అట్లాంటి గొప్పతనం కానీ నేను ఫీల్ అవ్వట్లేదు. అవును. నా శక్తి మేరకు అవును బాబు. నిజాయితీ అనే దానికి ఎక్కడ భంగం కలగకుండా నేను నా జీవితంలో అడుగు వేయాలని నిర్ణయించుకున్నాను. ఆ రకంగా నా భార్యను కోరాను, ఆమె కూడా సహకరించింది. నేను ఈ రోజు కూడా అదే రకంగా నా జీవితాన్ని మరి ప్రస్తుతం ఎన్నికల మన ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలో ఏమైనా దిగబోతున్నారా? ఏటి పార్టీ తప్ప ఏమన్నా? రెండోది ఏంటంటే ఇవాళ మున్సిపల్ కార్మిక రంగానికి కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే జీవీఎంసీ 72 వార్డుల తాలూకు నేను అధ్యక్షుడిని, స్టేట్కి అధ్యక్షుడిని, జీవీఎంసీ 72 వార్డులు అనకాపల్లి భీములు కూడా నేనే అధ్యక్షుడిని. కార్మిక సంస్థల మీద మున్సిపల్ కార్మికులకి 6,000 రూపాయలు ఉండగా నేను సంఘం పెట్టాను. వాళ్ళకి ఈరోజు కార్మికుడికి 18,000 రూపాయలు జీతం, పిఎఫ్, ఈఎస్ఐ, సండే సెలవులు, వాళ్ళ అమాయకత్వం ఉపయోగించాలి, డబ్బులు వసూలు చేయటం, ఇట్లాంటి అన్నింటినీ కూడా చెక్కు పెడుతూ కార్మికులకు ఒక భద్రత అనేదాన్ని కల్పించేదానికి మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఆ పోరాటం ఇంకా కొనసాగుతూ ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కార్మికులకు భద్రత లేదు అనేటువంటి కొన్ని చట్టాలు తెచ్చాడైనా దాని వ్యతిరేకంగా కూడా మేము పోరాడుతున్నాం. ఈ వార్డులో ఉన్న పరిస్థితులు, ఈ వార్డులో ఉన్న పరిస్థితులు కానీ ఇప్పుడు ప్రజలకి ఏమో ఎలా వెళ్ళబోతున్నారు? కార్పొరేటర్ అభ్యర్థిగా కూడా మరి పోటీ చేస్తారని చెప్పి విన్నాం. మరి ఈ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలు ఏ విధంగా మీకు మద్దతుగా ఉంటారని అనుకుంటున్నారు? నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే ఆ రోజు తెలుగుదేశం వచ్చిన డబ్బులు ఇస్తే నెగ్గేద్దు అన్నారు. నెగ్గితే నేను బాధపడదును అని చెప్పాను. అవును. కానీ మరి నాకు ఆ 152 ఓట్లు కూడా వచ్చేస్తే నేను నెగ్గుతాను ఎక్కన? నెగ్గుతారు. అప్పుడు ఓటర్లలో నిజాయితీగా ఓటేసినట్టే కాదా? అవును. ఓటర్లందరూ ఈవేళ డబ్బులకే లొంగిపోతున్నారు, డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తారనేటువంటి అభిప్రాయానికి మాత్రం నేను ఏకీవించను. అంటే కొన్ని ప్రలోభాలు లొంగినోళ్ళు లేరే నేను అంటున్నా. అవును. కానీ ₹1 కూడా నేను ఇవ్వకపోయినా అన్ని ఓట్లు నాకు వచ్చినాయి అంటే వాళ్ళంతా నిజాయితీ పడలే కాదా? అవును. ఆ నిజాయితీని ఎంకరేజ్ చేస్తే ఈ సమాజంలో దోపిడీ అనేది లేకుండా ప్రజలందరూ కూడా సుఖజీవనంతో బతకడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం నిర్దేశించబడినటువంటి ఈ వ్యవస్థలో మొట్టమొదటి అవినీతి నిర్మూలన జరగాలి. అవినీతి నిర్మూలన అనేది ఎవరో చేసేది కాదు, ఎవరికి వాళ్ళే వాళ్ళ పరిధిలో దానికి వ్యతిరేకంగా నిలబడాలి. అది ఏదో ఒక మాటతోటో సినిమాలో జరిగినట్టు అయిపోద్దని నేను అంటలా. కానీ దానికోసం నిరంతర కృషి జరగాలి. ఆ కృషిలో మార్పు వస్తా లేదనేది పక్కన పెడితే నేను ఒకడిని నా జీవితంలో నా వంతుగా నేను ఆ నిజాయితీగానే నేను ముందుకెళ్ళాలి అనేది ఒక ఆశయంతో నేను పనిచేస్తున్నాను. ఈ రోజు కూడా అలాగ నాకు వచ్చిన ఆదాయం, బిహెచ్పీలో వచ్చిన జీతం, అలాగే బిహెచ్పీలో పనిచేస్తూనే మిగతా టైం అంతా కూడా బయటికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని పోరాటాల్లో, ఉద్యమాల్లో నేను భాగస్వామై నేను పనిచేస్తున్నాను. అట్లాగే 61వ వార్డులో కూడా నేను స్వల్పంగా ఓడిపోయాను. ఈ 69లో కూడా నేను పోటీ చేస్తున్నాను. 69లో నేను పోటీ చేస్తున్నప్పుడు కరోనా వల్ల ఎన్నికలు ఆగినాయి. మొత్తం తొంగలాము, నాతేపాలెం, చుక్కవానిపాలెం, శీలానగరం, వెంకటేశ్వర కాలనీ, అర్జున్ ఈ ఏరియాలన్నీ కూడా నా వార్డులో ఉన్నాయి. నేను అందరింటికి డోర్ టు డోర్ తిరిగాను. ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడిన తర్వాత నేను ఒక్కరోజు కూడా ఇంట్లో కూర్చోలే. కరోనా కాలం అయినా, ఎంతమంది వార్నింగ్ ఇచ్చినా
నేనైతే ఇంట్లో కూర్చోలేదు. ప్రతిరోజు నేను తిరిగి వాడిని ఎక్కడో చోట సర్వీస్ చేయడానికి. శీలానగర్లో రోజు కొంతమంది కరోనా టెస్టులు చేయించేవాళ్ళం. ఈ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎవడన్నా చేర్చుకున్నట్టు బయట ఉన్నవాడికి ఆడితో దెబ్బలాడి వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేయించేవాడిని. రెండో పక్క 48 రోజుల పాటు 500 ప్యాకెట్లు తగ్గకుండా ప్రతిరోజు భోజనాలు ప్రతి ఇంటికి పేదవాళ్ళకి, వలస కార్మికులకి, నా వార్డే కాకుండా పక్కన 68వ వార్డు, పక్కన 67వ వార్డు, అలా స్వతంత్ర నగర్, వికలాంగులు, వీళ్ళందరికీ కూడా ఆహారాన్ని ఆఖరికి హిందుస్థాన్ పోలమరసలో మన స్ట్రగుల్ జరిగినప్పుడు అక్కడ కూడా నేను ఇక్కడి నుంచి ఆహార పొట్లాలు పట్టుకెళ్ళి వాళ్ళు పంచడం జరిగింది. ఒకసారి అయితే హరిజన జగ్గిపోవడానికి 1000 మందికి నా వెనకాల వంట చేయించి వాళ్ళందరికీ ప్యాకెట్లు పంచిపెట్టాను. ఇంకొక ఆయన వచ్చి నేను ఇది కూడా సాగు చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటావు అని అడిగాడు. నువ్వేం చేయగలవు? హరిజన జగ్గిపాలెం పేదవారు ఉన్నారు, హరిజనులు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ కూడా నువ్వేం ఇస్తావు చెప్పన్నా. ఆయన 10 కేజీలు బియ్యం, ఆయిల్ ప్యాకెట్, పప్పు, కాయగూరలు, 4 లక్షల రూపాయలు విలువైనటువంటి సరుకులు 1000 మందికి ఇంటింటికి పంచాడు మా ద్వారా. అలాగే హోమియోపతి ముందు ఈ యొక్క కరోనా వ్యాధి నివారణ కోసం ప్రతి ఇంటికి 2 సార్లు పంచిపెట్టారు. దాంతోపాటు శానిటైజర్ కూడా ప్రతి ఇంటికి పంచిపెట్టాం. ఎన్ని చేశాను అంటే దాని అర్థం దీంట్లో నాకు 1 పైసా లేదు, 1 పైసా నాది లేదు, నా దగ్గర ఆ స్తోమత కూడా లేదు. ఈ అందరూ కూడా దాతలు, నా సర్వీస్ మీద నమ్మి అభిమానులు ఇచ్చిన వాటిని మాత్రమే నేను పంచాను. ఆ రకంగా కరోనా కాలం మొత్తం నేను సర్వీస్ చేశాను, సేవ చేశాను. ఆ రకంగా ప్రజల్లో కూడా తిరిగి చెప్పింది ఏంటంటే, ఈరోజు నా మీద పోటీ చేసే ప్రత్యర్థులు ఏదో రూపంగా సంపాదించిన డబ్బులతోటి ప్రజలను కొని ఓటు వేసి నెగ్గాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. నేనేమనుకుంటానంటే, ప్రజల సమస్యలు ఏమైతే ఉన్నాయో ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టో ఆధారంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసు చూరగొని నాకు ఓట్లు వేయండి, నేను కార్పొరేటర్గా నెగ్గితే ఖచ్చితంగా మీ గుమ్మలో ఉంటాను, నిజాయితీగా మీ అందరి యొక్క సమస్యలు దగ్గరుండి అధికారులు తీసుకొచ్చి నేను పరిష్కారం చేస్తాను అని నమ్మితే, ఆ నమ్మకం జరిగితే నాకు ఓటు వేయండి. నేనైతే ఆర్థికంగా డబ్బులు ఇచ్చి ఓటు కొనడానికి వ్యతిరేకం. రియల్గా నా జీవిత రాజకీయంలో మొత్తం అట్లాంటి స్తోమత కూడా నేను సంపాదించుకోలేదు. కాబట్టి ఈవేళ నన్ను కూడా చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు, ఏమిటండి మేము పెడతాం రండి, మీకు వెనకాల మేము ఖర్చు పెడతాం అని అడిగిన వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను తిరస్కరించాను. నాకు ఆ సంస్కృతి వద్దు, మీరు తెచ్చినా ఇప్పుడు నాకు ఇల్లు ఉంది, ఈ ఆస్తి కూడా నేను సంపాదించలేదు, నేను ఇంతమందికి భూములు పంచాను, ఒక సైట్ నాకు ఈ రోజుకి లేదు. కానీ ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? BHP ఉద్యోగుల కోసం కంపెనీ వారు కట్టించినట్టు ఇల్లు ఇది. ఆ ఇల్లు కూడా నాకు అక్కర్లేదు, నాకు వద్దని చెప్పాను నేను. BHPలో ఈ యొక్క సొసైటీలో ఉన్న అంతర్గత తగాదాల్లో ఒక అధికారితో మాట్లాడటం కోసం నన్ను తీసుకెళ్ళేవారు. వాడు చూసి నాకు సమాధానం చెప్పలేక నువ్వెవడో మీటింగ్ రావడానికి అన్నాడు. అప్పుడు అక్కడ వచ్చేది జనం ఏం చేశారంటే, మేము ఒక డ్రాప్ అయిపోతాం, సుబ్బారావుకి ఇస్తాం మెంబర్షిప్ అని చెప్పి నా పేరుని ఇవ్వడానికి వచ్చాడు. నాకు వద్దు, ఉంటే ఇప్పుడు నేనే కొనుక్కుందాను, నాకు ఆశ లేదు, నేను కొన్నాను, నాకు ఇల్లు వద్దని చెప్పాను. అప్పుడు మా మిస్సెస్ పరిచయం ఉన్న వ్యక్తి రాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆవిడ కాగేసి, అమ్మ ఆయన అలాగ అంటాడు, సొసైటీ కూడా ఇస్తున్నారు, ఇది ఏమీ తప్పు కాదు కదా అని చేత ఇప్పుడు 3000 కడితే సరిపోద్ది, మేము గడియేస్తాం 3000, తర్వాత తెచ్చిన ఈ అమ్మ అంటే వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఎకరం భూమి ఎప్పుడు మేము టచ్ చేయలేదు. వాళ్ళ నాన్నగారికి వెళ్ళి తాకట్టు పెట్టి 6000 తెచ్చి 3000 కట్టింది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇంకో 3000 కట్టింది, 6000. మిగతా డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ లోను, సొసైటీ BHP లోను 41,000 తోటి మాకు ఇల్లు వచ్చింది. 10 సంవత్సరాలు మాకు ఇన్స్టాల్మెంట్ మీద బాకీ తీరింది. తర్వాత ఏమైందంటే, ఆవిడ ఇతర కారణాలతో నాన్న నేను ముసలోడు అయిపోతున్నాను, ఎందుకు నా తర్వాత ఎవరు చూస్తాడని ఆ ల్యాండ్ అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి ఇచ్చాడు ఆవిడకి. నా ప్రేమే లేకుండానే పైన 2 రూములు చేసుకున్నాను. నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈరోజు మా పోషణకు ఉన్న నాకు ఏకైక ఆస్తి ఈ సమాజంలో ఇది ఒక్కటే. అది కూడా కంపెనీ వారు ఇచ్చినటువంటి ఇల్లు, వాయిదాల మీద ఇచ్చినటువంటి ఇల్లు. నిజం చెప్పాలంటే ఈ ఇల్లు వల్ల నాకు జీవనం కూడా కొనసాగుతుంది. ఈ రకంగా ఏంటంటే, నేను వ్యక్తిగత ఆస్తులు సంపాదించాలని కానీ సంపాదించలేదని కానీ
ఈ రోజుకి నాకు ఏ రకమైనటువంటి పశ్చాత్తాపం లేదు. ఇంకా ఓపుకున్నంత వరకు నా చివరి రోజు వరకు కూడా అవకాశం మేరకు ప్రజాసేవే చెయ్యాలి. ఇదే దృక్పథంతో నేను కార్పొరేటర్ అయినా ప్రజలు నమ్మి నాకు ఓటేసి నన్ను నెగ్గిస్తే ప్రతి ఒక్కరి గుమ్మలో ఉండి వాళ్ళకి సేవ చేసి వాళ్ళ మన్నలు పొందుతానని చెప్పి చెప్పండి. చివరగా బాబాయ్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కానీ రాబోయే ఎవరైనా కొత్త తరానికి రాజకీయం వచ్చిన వాళ్ళకి మీకున్న అనుభవంతో ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా రాజకీయం అంటే వ్యాపారం కాదు. రాజకీయం అంటే ప్రజా శ్రేయస్సు. మనం కూడా ప్రజల్లో అంతర్భాగంగా ఉండి ప్రజా సమస్యలని మనం అర్థం చేసుకుని దోపిడీ రహితంగా లంచాలు అవినీతి లేకుండా పరిపాలిస్తే ఈ సమాజం సుభిక్షంగా ఉంటుంది, సమాజ భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయి. కానీ ఆ రకమైనటువంటి మోరల్స్ తోటి ఈ సమాజంలో యువత రావాలి. యువత వస్తే తప్ప మార్పు రాదు. ఈవేళ రాజకీయాలు అనేది వ్యాపారంగా మారింది. డబ్బున్నవాడికే రాజకీయం, డబ్బుంటేనే ఎమ్మెల్యే, డబ్బుంటేనే కార్పొరేటర్, డబ్బుంటేనే మరో పోస్టు. అంటే డబ్బు చుట్టూ వేళ రాజకీయం తిరుగుతుంది. నా ప్రశ్న ఏంటంటే రాజకీయాల్లో డబ్బు అవసరం ఏమిటి? అవసరం లేదు. అవినీతి అనేది ఎప్పుడు ఎంటర్ అయిందో అవినీతితో పాటు డబ్బు కూడా దాని ప్రాధాన్యత పెరిగింది. ఆ ప్రాధాన్యతని లేకుండా చేస్తే తప్ప సమాజం బాగుపడదు, ముందుకు వెళ్ళదు. ఈ రకంగా రాబోయే యువత అయినా అవినీతి రహితమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవడం ద్వారా ఈ సమాజంలో అందరికీ తిండి, గుడ్డ, చదువు, వైద్యం లేకుండా ఇబ్బంది లేకుండా చేసే అవకాశం ఉండదు తప్ప ఈ రోజు ఈ సమాజంలో డబ్బుంటే వైద్యం, డబ్బుంటే చదువు, డబ్బుంటే ఇల్లు, డబ్బుంటే ఆస్తి. ఈ రకంగా ఏంటంటే డబ్బు అనే దాన్ని విలువలకు దూరంగా విలువలను పక్కన తోసేసి డబ్బుని ముందు తెచ్చారు. దానివల్ల అవినీతి కూడా ముందుకు వచ్చింది. అవినీతి రహితమైన రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ సూత్రాల ద్వారా యువకులు కూడా పంట పట్టించుకుని సమాజంలో రకంగా కృషి చేయాలని, కృషి చేస్తారని అట్లాంటి ఆశయంతో నా జీవితాన్ని కూడా నేను గడిపానని చెప్పి తెలియజేస్తూ నేను ఈ రూపంగా యువత కూడా ముందుకు వెళ్ళాలి, సమాజ మార్పు కృషి చేయాలి. అది నేను నమ్మింది అయితే అది ఒక సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా సాధ్యమవుతుందని నమ్మాను. కాబట్టి ఈ 65 సంవత్సరాల పాటు నేను ఇదే పార్టీలో ఉన్నాను అని చూశారు కదా. ఇప్పటి వరకు కూడా సిపిఎం సుబ్బారావు గారి ప్రస్థానం 76 ఏళ్ళు వయసు వచ్చినప్పటికి కూడా అందులో 65 ఏళ్ళ పాటు కూడా సుదీర్ఘ నమ్ముకున్న ఆశయాల కోసం ఆయన ఏదైతే అనుకున్న దాని సిద్ధాంతాల కోసమే కూడా నేటి వరకు కూడా ఉండిపోయిన పరిస్థితి చూసాం. నేను ఈ స్థాయిలోని ఈ విధంగా ఉండడానికి కారణం ప్రధానంగా నేను నమ్ముకున్న పార్టీ ఒకవైపు అయితే నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య, నా పిల్లలు మరోవైపు నాకు అండగా ఉండడం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్తున్నారు. 76 ఏళ్ళు వయసు వచ్చినప్పటికీ కూడా నేటు యువతతో కానీ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ నాయకులతో కూడా పోటీ పడుతూ కూడా ప్రతి కార్యక్రమాలతో కూడా పాల్గొన్న పరిస్థితి. ఏదైతే తనున్న గాజువాక నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రతి అణువు కూడా ప్రతి కార్మికుల్లో కానీ ప్రతి పోరాటంలో కూడా ఆయన నేనున్న సుబ్బారావు అంటూ కూడా ఒక ముద్ర వేసుకున్న పరిస్థితి. గతంలో కూడా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి కూడా ఆనాడు ₹1 కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా పోటీ ఇచ్చారు. ఆ రోజైతే ఏదైతే ప్రతిపక్షాలకు దగ్గర వరకు కూడా పోటీ ఇచ్చి 165 దగ్గర సుమారుగా ఓట్లతో ఆ రోజు ఓడిపోయిన పరిస్థితి. నేటి కూడా ఎటువంటి 65 రాజకీయంలోనే తన కింద ఉన్నవాళ్ళు ఈ రోజు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పదవులు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా పదవి మీద ఆసక్తి లేకుండా కేవలం సమాజం కోసం, ప్రజల కోసం అండగా ఉండాలని చెప్పి నేటికి కూడా పోరాడుతున్న పరిస్థితి. ఆ విధంగా నేటికి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పార్టీ అండగా ఉండి సుబ్బారావు గారు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు పోటీ చేయాలని చెప్పేసి పార్టీ ఈరోజు మళ్ళీ సుబ్బారావు బాబాయ్ గారిని ఈరోజు కూడా ఎన్నికల్లో కూడా నిలబెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా నేను ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో కూడా చాలా బలంగా ఉన్నారు, ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు, వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేవు. నేను ఏదైతే ఆ రోజు మా భార్య అమ్మి వచ్చిన ఏదైతే ఆ ఇల్లు ఉందో ఆ ఇల్లు మాత్రం కేవలం నాకు ఉంది, నాకు ₹1 ఆస్తి కూడా నాకు లేదు, నేను ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు. నేను ఏదైతే ఉన్నానో నేను నమ్ముకున్న సిద్ధాంతాలు, ఆశయాలు, ప్రజలు ఏదైతే నమ్ముకున్నానో నా ప్రజలు నేను నమ్ముకున్న అభిమానులు ఈరోజు ఎన్నికల్లో కూడా నన్ను గెలిపిస్తారని అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చివరిగా ఆయన ఒకటే కోరుకుంటున్నారు, ఎక్కడా కూడా అవినీతి లేని సమాజం ఉండాలి. ఏదైతే నేను 65 ఏళ్ళు నా రాజకీయ జీవితాన్ని మొత్తం కేవలం
కేటాయించింది కూడా అవినీతి లేని సమాజం ఉండాలి, పేదవాడికి ఉండకూడదు, ప్రతి పేదవాడికి కూడా సాధారణమైనవన్నీ తిండి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, సామాన్యమైనవి ఉండాలి. వాటి కోసం నేను పోరాడుతున్నాను. నేటికి కూడా నా ప్రాణం ఉన్నంత వరకు కూడా పార్టీ జెండా నా భుజం మీద వేసుకుంటాను. ఈ సిద్ధాంతాల కోసం నేను చివరి వరకు పోరాడుతానంటే కూడా ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమంలోని సిపిఎం సుబ్బారావు గారు తెలిపారు. నమస్కారం. అరవై 5 పాటు తాను నమ్ముకున్న ఆశయాలకు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు సిపిఎం నాయకులు సుబ్బారావు. 75 వయసు వచ్చినప్పటికీ నేడు యువతతో సమానంగా కార్యక్రమాల్లో పాల్గొని కార్మికులకు అండగా నిలబడుతున్నారు. పార్టీ ఆదేశించడంతో 69వ వార్డు సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న సుబ్బారావుతో స్మార్ట్ 9 టీవీ ప్రత్యేక కార్యక్రమం.